నమస్సుమాంజలి సంతోషాల లోగిలికి స్వాగతం. ఈరోజు మన వీడియోలో గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్ పట్టణంలో ఉన్నటువంటి అద్భుతమైన మెట్ల బావి రాణి కి వావ్ని చూపిస్తాను. ఏంటి ఇంతకుముందు దీని గురించి విన్నారా మీరు? ఇక చూడండి, మన భారతదేశంలోని ఇది ఒక అత్యంత అందమైనటువంటి శిల్ప సంపదతో అలరారే ప్రపంచానికి చాటి చెప్పేటువంటి గొప్ప కట్టడమైన పురాతన జల నిర్మాణం. ఇది సోలంకి రాజుల కళావైభవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. దీన్ని క్రీస్తు శకము 11వ శతాబ్దంలో సోలంకి వంశానికి చెందిన రాజు భీమ్దేవ్ జ్ఞాపకార్థంగా, ఆయనపై ప్రేమకు ప్రతీకగా ఆయన భార్య రాణి ఉదయమతి నిర్మింపజేశారు. మేము మా గుజరాత్ టూర్లో భాగంగా నవంబర్ 1, 2025 మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడికి చేరుకున్నాం. ఇదే ఇక్కడి టికెట్ కౌంటర్. ఇది కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే ఉంది. అలానే 2014 నుంచి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో కూడా ఉంది. ఇక ఇక్కడ చూడడానికి టైమింగ్స్ అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. శుక్రవారం రోజు బంద్ ఉంటుంది. ఇక టికెట్ ధర వచ్చేసి ఇండియన్ విజిటర్స్కి 40 రూపాయలు, ఫారినర్స్కి 600 రూపాయలు, బిలో 15 ఇయర్స్ వారికి ఉచితం. రాణి నిర్మించిన బావి అనే అర్థంలో దీనికి రాణి కి వావ్ అనేటువంటి పేరు వచ్చింది. దీని చుట్టూ ప్రాంతమంతా కూడా పచ్చని ఉద్యానవనము, పక్షుల కిలకిల రావాలతో ప్రశాంతంగా అనిపించింది. ఈ బావి చూడడానికి భూగర్భ దేవాలయం లాగా ఉంది. దీని నిర్మాణం ఇన్వర్టెడ్ టెంపుల్ లాగా, అంటే తలకిందుల దేవాలయం మాదిరిగా అనిపించింది. మనం దేవాలయంలో ఎత్తుకు ఎక్కితే ఈ బావిలో భూమి లోపలికి మనం దిగుతాము. ఇక్కడ విష్ణుమూర్తి దశావతారాలతో పాటు శేషశయ్యపై విశ్రాంతి తీసుకుంటున్న విష్ణుమూర్తి శిల్పం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి మెట్టు దిగుతున్న కొద్దీ ఆధ్యాత్మికత వైపు ప్రయాణిస్తున్నట్టు భావన చెందుతాం. నీటి సంరక్షణతో పాటు ఆధ్యాత్మిక భావనలను ప్రతిబింబించేలాగా నిర్మించారు. ఈ బావి సుమారు 64 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 27 మీటర్ల లోతుతో నిర్మించబడింది. ఈ విషయాలన్నీ కూడా ఈ బోర్డు పైన లిఖించబడ్డాయి. గోడలపై 500కు పైగా ప్రధాన శిల్పాలు, 1000కి పైగా చిన్న శిల్పాలు ఉన్నాయి. నృత్యం చేస్తున్న స్త్రీలు, అద్దం చూసుకుంటున్న స్త్రీలు, అలంకరణ చేసుకుంటున్న యువతుల శిల్పాలను చూస్తూ ఉంటే ఆనాటి సమాజ జీవన శైలిని ప్రతిబింబిస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. 11వ శతాబ్దంలోనే నీటి మట్టం మార్పులను దృష్టిలో ఉంచుకొని ఈ బావిని నిర్మించారు. వేసవిలో కూడా నీరు నిల్వ ఉండేలాగా ప్రత్యేక నిర్మాణ పద్ధతిని ఇక్కడ అనుసరించారు. ఈ బావి సరస్వతీ నదికి సమీపంలో నిర్మించబడ్డది. ఈ నది వరదల కారణంగానే దాదాపు 700 సంవత్సరాలు మట్టిలో కూరుకుపోయిందట. అందువల్లనే శిల్పాలు దెబ్బతినకుండా సంరక్షించబడ్డాయి. ఈ బావిలో లోతుకు దిగుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గి బయటికన్నా చల్లగా ఉంటుంది. అప్పట్లో ప్రయాణికులకు విశ్రాంతి స్థలంగా కూడా ఉపయోగపడేదంట. స్థానిక కథనాల ప్రకారము రాణి కి వావ్ నుంచి చాలా దూరం వరకు వెళ్ళే రహస్య సొరంగం కూడా ఉండేదని చెబుతారు. అయితే దీనికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఏవి కూడా లేవు. శిల్పాల్లో కనిపించే ఆభరణాలు, దుస్తులు, సంగీత వాయిద్యాలు 11వ శతాబ్దపు గుజరాత్ సమాజ జీవన శైలికి అద్దం పడతాయి. ఈ శిల్పాల్లో ప్రధానంగా పువ్వులు, వృక్షాలు, జలచరాలు కనిపిస్తాయి. ఇంకా నిశితంగా గమనిస్తే నీటిని, ప్రకృతిని సంరక్షించే సందేశం ఈ శిల్పాల్లో దాగి ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఈ 100 రూపాయల నోటును గమనించండి. అరెరే, ఇప్పటి వరకు నేను చూపించిన బావి ఈ నోటుపై ఉంది అని అనుకుంటున్నారా? కరెక్టేనండి. మన భారత ప్రభుత్వం 2018లో విడుదల చేసిన
రూ. 100 నోటు వెనక భాగాన ఈ చారిత్రక కట్టడాన్ని ముద్రించి జాతీయ స్థాయిలో ఈ బావికి ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును తెచ్చింది. ఇక మాతో పాటు వచ్చిన టూరిస్టులందరూ ఇలా 100 నోటును ఫోటోలు వీడియోల కోసం ఉపయోగించారండి. మేము మాత్రం తక్కువేం కాదండి, చాలా ఫోటోలు వీడియోలు ఈ చారిత్రక కట్టడంలో దిగాము. ఇంకా అవి చాలా అన్నట్లు అక్కడి లోకల్ ఫోటోగ్రాఫర్కి మా సెల్ ఫోన్ని ఇచ్చేసి ఇలా ఫోటోలు సినిమా షూటింగ్లో లాగా తీయించుకున్నాము. కోర్స్ అందరూ తీయించుకున్నారనుకోండి. ఎలా ఉన్నామండి మేము? కొంచెం నా ఫోటో పైత్యానికి ఇంకొంచెం ఫోటోగ్రాఫర్ జిమ్మిక్స్ ట్రిక్స్ జోడించి భలే తీశారులేండి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇలా తీయించుకుంటే మనకి ఫొటోస్ కోరిక తీరిపోతుంది. ఎంతో కొంత అక్కడి గైడ్స్ లేదా ఫోటోగ్రాఫర్స్కి కాస్త ఇన్కమ్ కూడా ఉంటుంది. ఇద్దరికీ సంతోషమే కదా మరి. ఇక బావి మొత్తం పైనుండి ఫోటో తీస్తే ఎలా ఉందో చూడండి. నాకు ఇక్కడ ఒక్కటి అర్థమైందండి. మనం ఫోటోల కోసం పోజులు ఆలోచించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ శిల్పాలను చూసి చక్కగా పోజులు పెట్టొచ్చు. బాగుంది కదా ఐడియా. ఇక చివరగా ఇలా అందరం బావి చుట్టూ ఉన్నటువంటి ఉద్యానవనంలో తిరిగి తిరిగి అలసి సొలసి కాళ్ళు పీకడంతో ఎవరి స్నేహ బృందాలతో వారు ఇలా కాళ్ళు జాపుకొని తెచ్చుకున్న స్నాక్స్ను టూర్ మేట్స్తో పంచుకొని తింటూ సేద తీరాము. ఇదండి రాణికి వావ్ విశేషాలు. మరి మీ అందరూ చాలా బాగా చూసేశారనుకుంటా రాణికి వావులోని శిల్పాలను. నచ్చేసాయా మరి? నచ్చితే యూట్యూబ్లోనే నాకు ఒక లైక్, షేర్ మరియు మీ విలువైన కామెంట్ను పెట్టి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా. అలాగే మరిన్ని చారిత్రక విశేషాలను తెలుసుకోవాలనుంటే మీకు తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే. చేస్తారు కదా. ఇక ఉంటాను. నమస్సులతో శివజ్యోతి.